ఎప్పుడో 'రాక్షసుడు' మూవీ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ కలిసి నటించిన ఈ హారర్ మూవీ మనల్ని భయపెట్టిందా? అసల ఈ సినిమాలో రొటీన్ హారర్ స్టోరీయా? లేక ఏదైనా కొత్త ట్విస్ట్ ఉందా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ వీక్లో వచ్చిన ప్యూర్ హారర్ ఫిలిం అయిన 'కిష్కింధపురి' మూవీ గురించి. డైరెక్టర్ కౌశిక్ పిలగపాటి డైరెక్షన్లో సెప్టెంబర్ 12న మెరాయ్తో పాటు రిలీజ్ అయిన ఈ ఫిలిం మీద ఎక్స్పెక్టేషన్స్ అంతంత మాత్రాన ఉన్నాయి. మరి అసలు ఈ సినిమా ఒక కథ ఏంటి? ఈ సినిమా టాక్ ఎలాగుంది? నాకు ఎలాగనిపించింది అనేది ఈ ఒక వీడియోలో చూద్దాం. మరి ఈ మూవీ యొక్క స్టోరీ హైలైట్స్ ఏంటంటే, రాఘవ్, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మైథిలి, అనుపమ గోస్ట్ వాకింగ్ టూర్స్ అనే ఒక బిజినెస్ చేస్తుంటారు. అంటే హాంటెడ్ ప్లేసెస్కి టూర్స్ అరేంజ్ చేస్తారనమాట. అయితే ఈసారి సువర్ణమయ్య అనే ఒక ఓల్డ్ అబౌండెడ్ రేడియో స్టేషన్కి ఒక గురువుని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వాళ్ళు కామ్గా ఉండకుండా అక్కడ ఒక ఆత్మని గెలుపుతారు. అయితే అప్పటి నుంచి ఆ గ్రూప్లో ఒక్కొక్కరు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఈ మర్డర్స్ వెనక ఉన్న ఆత్మ ఎవరు? అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసింది? ఈ మిస్టరీని రాఘవ్ అండ్ మిథిలి ఎలా సాల్వ్ చేశారనేదే ఈ మూవీ యొక్క సస్పెన్స్. ఫస్ట్, బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. టఫ్ డైలాగ్స్ అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ని బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. రీఇంటర్వెల్ అండ్ హాస్పిటల్ సీన్స్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. విలన్గా శాండీ మాస్టర్ యాక్టింగ్ కూడా కొంచెం భయపెట్టింది. మూవీకి బ్యాక్ బోన్ లాగా నిలిచాడు, పర్లేదు. ఇక ఈ మూవీలో ఉన్న పాజిటివ్ విషయాలకు వస్తే అట్మాస్ఫియర్. ఈ మూవీలో అట్మాస్ఫియర్ చాలా బాగా ఇచ్చేసారనమాట. జెన్యున్ హారర్ ఫీల్ని క్రియేట్ చేశారు అట్మాస్ఫియర్తోనే. ఇంకా నో అన్నెసెసరీ ఎలిమెంట్స్, అంటే అన్వాంటెడ్ కామెడీ ఆర్ రొమాంటిక్ సాంగ్స్ లేకుండా బాగా ఇచ్చేశారు. జంప్ స్క్వేర్స్ వెల్ టైమ్డ్ అండ్ ఎఫెక్టివ్. కొన్ని సీన్స్లో బీజిఎం లేకుండా భయపెట్టారు, అది కొంచెం బాగా అనిపించింది. ట్విస్ట్, ఫ్లాష్ బ్యాక్స్ అండ్ క్లైమాక్స్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఉన్నాయి. టెక్నికల్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టాప్ నాట్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లం ఏంటంటే కొన్ని కీ డీటెయిల్స్ అండ్ ఎమోషనల్ పోర్షన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. హడావుడిగా చేసినట్టు అనిపించింది. స్లో స్టార్ట్, ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఆర్డినరీగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్, ఎమోషనల్ కనెక్ట్ కూడా కొంచెం మిస్ అవుతారు. విఎఫ్ఎక్స్, కొన్ని సీన్స్లో విజువల్ ఎఫెక్ట్స్ అంత కన్వీనియన్స్గా ఉండవు. లాజిక్ లూప్ హోల్స్, కొన్ని సీన్స్లో కూడా లాజిక్ బాగా మిస్ అవుతారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్, డైరెక్టర్ కౌశిక్ పిలగపాటి కాన్సెప్ట్ అండ్ రైటింగ్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా ఉండాల్సిందే. చైతన్ భరద్వాజ్ బీజిఎం అండ్ చిన్నమే సలాస్కర్ సినిమాటోగ్రఫీ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా బాక్స్ ఆఫీస్ అండ్ ఆడియన్స్ రియాక్షన్కి వస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర కిష్కింధపురి యావరేజ్ స్టార్ట్ చేసింది. హారర్ ఫ్యాన్స్ నుంచి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది, కానీ జనరల్ ఆడియన్స్కి కొంచెం స్లోగా అనిపించడం వల్ల వీకెండ్ కలెక్షన్స్ కొంచెం తగ్గొచ్చు. మొత్తానికైతే కిష్కింధపురి ఈజ్ ఎ డీసెంట్ అండ్ సిన్సియర్ హారర్ థ్రిల్లర్. కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ప్యూర్ హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్ చేయదు. టైంపాస్ హారర్ ఫిలిం అనొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఈ మూవీ హారర్ మూవీ లవర్స్ అండ్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి పక్కాగా నచ్చుతుంది. కామెడీ, హారర్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్ అయ్యే వాళ్ళకి ఈ మూవీ కొంచెం ఎక్కకపోవచ్చు. సో ఫ్రెండ్స్, కిష్కింధపురి మీలో ఎంతమంది చూశారు? ఈ మూవీ మీకు నచ్చిందా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ జెన్యూన్ రివ్యూ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.